నిరసన యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈరోజు నల్లబెల్లి సెంటర్లో రైతు వేదిక దగ్గర ఉండబడినటువంటి వాటర్ ట్యాంక్ యొక్క పైన ఈ ముగ్గురు వ్యక్తులు ఎక్కి కూడా నిరసన తెలపడం జరిగింది. పెద్ద అభిమానులు, అందులో తాళ్లపల్లి అనిల్ గారు, అల్లే రజనీకాంత్ గారు, బొట్ల నరేష్ గారు ఈరోజు ఆ యొక్క ట్యాంక్ ఎక్కి ఈ పెద్ద విగ్రహాన్ని ఎక్కడైతే కూర్చున్నారో ఆ యొక్క పెద్దన్న విగ్రహాన్ని అక్కడ తక్షణమే ప్రతిష్ఠించాలని, అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పెద్ద అభిమానులను తక్షణమే విడుదల చేయాలని ఈరోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక ఎస్ఐ గారు కూడా వచ్చి వారి యొక్క డిమాండ్ నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎక్కడైతే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చినందున వారు కూడా ఆ యొక్క ఎస్ఐ గారి యొక్క అభ్యర్థులను విజ్ఞప్తులను కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ముగించుకొని కూడా కిందికి దిగడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రజానికి సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రకంగా పెద్ద అభిమానులను పెద్ద యొక్క గౌరవానికి అగౌరవపరిచి పెద్ద యొక్క అభిమానులను ఇబ్బందులకు గురి చేసి మానసిక వేదనకు గురి చేసి ఈ రకంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా నర్సంపేట శాసనసభ్యుడు అభివృద్ధి పైన ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలా తప్పితే ఈ రకంగా ఇక్కడ నర్సంపేటలో అశాంతి కలిగించే విధంగా ఇక్కడ గొడవలకు సృష్టించే విధంగా ఒక శాసనసభ్యుడు ఈ రకంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ యొక్క నర్సంపేట నియోజకవర్గాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధంగా ఈ శాసనసభ్యుడు చర్యలు తీసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రజల యొక్క ఆక్రోశానికి లేపే విధంగా ఇక్కడ అశాంతి కలిగించే విధంగా ఇక్కడ ఒక రౌడీజాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఎక్కడైతే ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడానికే కారణం పెద్ద సుదర్శన్ రెడ్డి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నర్సంపేటలో పెట్టి అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ప్రజల నుంచి అది తప్పుదారి పట్టించి అది పెద్ద సుదర్శన్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ప్రజల గుండెల్లో అది ఎవరు తెచ్చిండో సజీవంగా ఉన్నది. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా అది ఎవరు తెచ్చినంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తెచ్చిండో ఆయన యొక్క పోరాట ఫలితమే ఆ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేసింది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పటికైనా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయకుండా ఇప్పటికైనా ప్రజల యొక్క మనోభావాలను అకాల మరణం చెందినటువంటి పెద్దన్న యొక్క ఆత్మను శాంతి చేకూర్చే విధంగా ఒక శాసనసభ్యుడు వ్యవహరించాలని, లేని పక్షంలో ప్రజల యొక్క ఆగ్రహానికి కూడా గురికాక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పెద్ద అభిమానులను తక్షణమే విడుదల చేయాలి, పెద్దన్న యొక్క విగ్రహాన్ని తక్షణమే అక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ఈరోజు భవిష్యత్ కాలంలో కూడా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.